ఓకే సార్ ఇచ్చాను సార్. ఓకే 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 సార్. మీరెవరు? నేను పెట్టిస్తాను. ఓకే ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. పదవి ఉన్నా లేకున్నా సర్పంచులు ప్రజాసేవ కొనసాగించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సర్పంచుల అభినందన సభ జరిగింది. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలంలో గత 5 సంవత్సరాలుగా సర్పంచులుగా పనిచేసి ఏప్రిల్ 2న పదవి విరమణ చేయనున్న సర్పంచులు అందరినీ ఎమ్మెల్యే సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు పొనుకుమాటి శేషులత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్పంచులందరికీ మనం సన్మానం చేయాలి అనే ఒక కార్యక్రమం తలపెట్టి ఎండిఓ గారు పిలవడం, ఇక్కడ ఏర్పాటు చేసినందుకు సభాధ్యక్షులు మరి సోదరి ఎంపీటీసీ గారి ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, మన నోడల్ ఆఫీసర్ తమ్ముడు మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా జడ్పీటీసీ గారికి, ఇంకా వేదికలో ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అధికారులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి సర్పంచ్ ఎలక్షన్ అంటే చాలా కష్టమైన ఎలక్షన్. చాలామంది ఈజీగా తీసుకుంటారు. ఒక ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కంటే తేలిక, డబ్బులు అవ్వచ్చేమో కానీ సర్పంచ్కి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ వీధిలో ఎవరు మనకు ఓటేస్తారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. జనరల్గా అంత నెక్ టు నెక్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్. అంటే అలాంటి ఎలక్షన్ కత్తిమీద స్వామిలాగా చేసి గెలిచిన తర్వాత ఎన్నో మనం పనులు చేయాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మన ఈ ఊళ్ళో మనం లేకపోయినా మన పేరు పలానా సర్పంచ్ గారు ఉండాలనే విధంగా అందరూ కూడా కళలు కానీ సర్పంచులు అవుతారు. కొన్ని కళలు నెరవేరితే కొన్ని కళలు నెరవేరు. అయినప్పుడు కూడా సర్పంచ్గా ఎన్నుకున్న వ్యక్తి సర్పంచే. ఎప్పుడు మాజీ సర్పంచ్ అంటారు, అదే పార్టీ చెప్పరు. మాజీ సర్పంచ్ పల్లెటూరు వరకు పార్టీల కంటే కూడా వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. మరి అలాంటప్పుడు వైసీపీలో ఉండి కూడా మన జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా నెగ్గినాయి. అంటే అక్కడ సర్పంచులకు వ్యక్తిగతంగా విలువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ రోజు నామినేషన్ నేత కూడా భయపడే రోజుల్లో చాలామంది తెలుగుదేశం, జనసేన సంబంధించి నెగ్గినప్పుడు కూడా వాళ్ళ గడిచిన 3 సంవత్సరాలు ఎక్కడ ప్రాతినిధ్యం లేకుండా, కనీసం పిలవకుండా చాలా అవమానించిన సందర్భం మనం చూసాం. అలాంటి అవమానం ఏ సర్పంచ్కి జరగకూడదని నేను గడిచిన 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేశాను. ఎవరిని ఎప్పుడు కూడా మా సర్పంచ్ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ తిరగడమే, ప్రతిరోజు గొడవే. మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. పార్టీలు మారిపోయే ఒక్కల మనసు మారాలి, మనసు మంచోళ్ళు అయి ఉండాలి తప్ప పార్టీల్లో ఏముంది. మనం చేయాలనుకుంటే పార్టీలో ఉండి తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీలో లేకుండా మంచి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అది మనం గమనించాలి. అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలు ఒక సర్పంచ్గా ఉండి ఈరోజు మనం పదవి విరమణ చేసినప్పుడు మనం ఏం చేసామో నెంబర్ వేసుకుని ఈ గ్రామానికి మనం ఏం చేసాం, మంచి చేసామా చెడ్డ చేసామా అనే ప్రతి సర్పంచ్ ఆలోచన చేస్తూ ఉంటాడు. గడిచిన 3 సంవత్సరాల్లో కొంతమంది సర్పంచులు చేసుకున్నారు, కొంతమంది సర్పంచులు చేయలేకపోవడం. కారణం ఏంటి? వాళ్ళకి నిధులు రాక, లేకపోతే ఎమ్మెల్యేలతో యాక్సెస్ లేక, లేకపోతే వాళ్ళు పట్టించుకోక, కొన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఇండివిజువల్గా ఇన్కమ్ ఉన్న గ్రామాలన్నీ కూడా మరి డెవలప్ చేశారు. అన్నవరం గారు దానిలో ప్రభుత్వం సంబంధం లేకుండా ఆ గ్రామానికి వచ్చిన నిధులతో ఆయనే శుభ్రంగా డబ్బులు CFMSకి వెళ్లకుండా ఎప్పుడెప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకునే అవకాశం భగవంతుడు ఆయనకు కల్పించాడు. అలాగా ప్రతిపక్షంలో ఉండి కూడా చాలామంది చేసుకున్నారు, మన సర్పంచులు కూడా చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఆ లోటు తీర్చాలని నేను మ్యాక్సిమం అందరికీ కూడా ప్రయత్నం చేశాను. అందరికీ నేను అక్కడ తెలుగుదేశం ఉంటేనో లేకపోతే జనసేన ఉంటేనో చేయలేదు. అక్కడ వైసీపీలో ఉంటారు, ప్రతి ఊళ్ళో వైసీపీ వాళ్ళు ఉంటారు. అదో పార్టీ. ఉండకూడదంటే మనం లేకపోయినా వాళ్ళు ఉంటారు. అది దానికి ఉండకూడదని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళకి అవివేకం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇష్టపడి
నేను పార్టీలోకి వస్తాననేటప్ప ఎవరిని బలవంతం చేసి నీ బిల్లు ఆపేస్తాం, లేకపోతే నేను తోలు తీసేస్తాం, నీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం అని మార్చినా వాళ్ళు మనతో ఉండరు. అది మార్చవలసిన అవసరం కూడా లేదు. నేను కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. నేను కౌన్సిలర్గా పోటీ చేశాను, కౌన్సిలర్గా నెగ్గాను. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్లో కౌన్సిలర్ అయ్యాను. తెలుగుదేశం పార్టీలో నాకు టికెట్ ఇచ్చారు. 2014 ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ అయ్యాను. అదేవిధంగా 2019లో పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు, ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు కూడా నేను నాకున్న కార్యకర్తలని, మా పార్టీని, అలాగే తెలుగుదేశం మిత్రులు కూడా కలుపుకుని గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పోలీస్ స్టేషన్ తిరిగాం, ఇబ్బందులు పడ్డాం, వ్యాపారాలు ఆగిపోయి అన్నీ చేసాం. కానీ ఈ బాధ ఎవరికి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను పడిన ఇబ్బందులు ఇంకో పార్టీలో ఉన్న సర్పంచ్ కానీ, ఇంకో పార్టీలో ఉన్న ఎంపీటీసీ కానీ పడకూడదని నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసి అందరికీ చెప్పాను. మీరు పార్టీ గురించి ఇక్కడ వద్దు, మన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాక మనం మీటింగ్లు పెట్టుకుందాం. అభివృద్ధి అనేదే మనం జయంగా మనం పనిచేయాలని చెప్పి కూడా అలా చెప్పడం జరిగింది. కొంతమంది ఇప్పుడు ఆంజనేయులు లాంటి వాళ్ళు అన్నయ్య మేము వచ్చేస్తాం, మాకు ఆదరణ ఉంటే నీ ఇష్టం అని నేను చెప్పాను తప్ప బలవంతంగా నువ్వు రాకపోతే కుదరదు, నీ సంగతి చూస్తాను నేను చెప్పలేదు. నన్ను కూడా ఆయన చాలాసార్లు తిట్టాడు. మీటింగ్లో నన్ను కూడా కొట్టుకొచ్చిన మాటలు ఆయన కూడా తిట్టాడు. అయినా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. జనరల్గా రాజకీయాల్లో అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు, కానీ నేను ఎవరిని అలా తిట్టమంటలేదు. నేను ఎవరిని తిట్టమంటలేదు. అదో రాజకీయ పార్టీ, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, అయిపోయింది. మనం ఇంకో 3 సంవత్సరాలు ఉంటాం, మన సగం అయిపోద్ది, తర్వాత ఎవడొస్తాడో. ఇప్పుడు అది ఆ మాత్రం దానికి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి సాధించి ప్రగతి మాత్రం ఏమి ఉండదు. కానీ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను మిమ్మల్ని ఎంత బాగా చూసినా గౌరవ ఎంపీపీ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్కి నేను జనరల్గా ఎమ్మెల్యేగా ఏ మీటింగ్ కానీ వెళ్తాను. నేను జిల్లాలో కానీ, జడ్పీలో కానీ, కలెక్టరేట్లో కానీ నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ నాలెడ్జ్తోనే నేను ఈరోజు పనిచేస్తున్నాను తప్ప నాకు ఎవరు మార్గదర్శకులు లేరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దాతృత్వం ఉందో దాన్ని అలవాటు చేసుకుని నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాము. నేను మీకు పార్టీతో సంబంధం లేదంటే ఇక్కడ మీటింగ్ పెట్టి ఈవిడ సంతకం పెట్టి ఈవిడ వెళ్ళిపోయింది. కోరం అవ్వకుండా ఎవరి దారిని వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఆ ఎంపీటీసీలు చెప్తున్నా మీకు అభివృద్ధి అక్కర్లేదు అనుకుంటే 3 నెలలు, మీ మహా ఉంటే 4 నెలలు రాకండి. నేనేం మీ గ్రామాలకు అభివృద్ధి చేసేయాలి, మీ వెనకాల తిరగాల్సిన అవసరం నాకు లేదు. మీరు అలా గోపున్నారనుకోండి, మీకే రక్తం వస్తుంది, నాకేం రాదు. ఆ రోజు ఎంపీటీసీలు ఎవరైతే రాలేదో వాళ్ళు రావట్లేదు. ఇంకా ఎందుకు, మీకు అవసరం లేదు కదా, ఇంకా అయిపోయింది. ఆ రోజు నెగ్గించారు ప్రజలు అని అనుకుంటే మీకు ఓట్లేసిన ప్రజలు నష్టపోతారు. మిమ్మల్ని నమ్మిన పార్టీ పోద్ది. అభివృద్ధికి సహకరించాలా, లేకపోతే మీరు పార్టీలు అని చెప్పి ఇక్కడ మీటింగులు పెట్టి వెళ్ళిపోతారా? మీ ఉద్దేశం ఏంటి? మీరు పిలిచిన మీటింగ్ అలా వచ్చాను, మీరు పిలిచిన దగ్గర ఓకే చెప్పాను, మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు మీరు చేయవలసిన పనులు అయ్యి ఎందుకు రాలేదు? మొన్న ఒక ఎమ్మెల్యేని పిలిపించి మీరు రాలేదంటే ఏంటి అర్థం ఏంటి చెప్పండి? అది మానేయండి. మానేయకపోతే మేము మానేస్తాం, మిమ్మల్ని పిలవం. ఇంకా ఎంపీటీసీలకి, ఎంపీపీలకి గౌరవం ఉండదు. ఇంకెక్కడ నేను రాజ్యాంగబద్ధంగా అక్కడ సర్పంచ్ ఉంటే సర్పంచ్ని పిలుస్తాం, ఎంపీపీ ఉంటే ఎంపీపీని పిలుస్తాం. మేము అభివృద్ధికి సహకరించాం, మేము రామంటే ఇంట్లో పడుకోండి. మేమే మిమ్మల్ని పిలిచి మీకు ఇవన్నీ చేయాలని అయితే నేను అనుకుంటలేదు. నేను మీరు అన్నా కాకపోయినా ఈ కాన్స్టిట్యున్సీలో ఏ పని లేదనుకుంటే దిగుతారని ఛాలెంజ్ చేస్తాను. దానికి పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాక్సిమం సహకారం చేస్తున్నారు. ఇవాళ కొత్తూరు సర్పంచ్ గారు మొక్కుకున్నారు అన్నాడు. మీకు పని అవ్వాలంటే మొక్కుకునే పరిస్థితి, నాకు పని అవ్వాలంటే వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి. నేను 25 కోట్లు టెండర్ పిలిపించా. మీ సహకారం నాకేం అక్కలేదు. మీరు నాకేం సహకరించకండి. మళ్ళీ మీరు జాగ్రత్తగా వైసీపీని గెలిపించుకునే ప్రయత్నం మీరు చేయండి. దీనిలో చాలామంది వైసీపీని నాకు ఎగ్నెస్ట్ గెలిపించినా నేను మర్చిపోయినా. అన్ని మన సర్పంచులు గౌరవించాలి. వాళ్ళు ఏ పార్టీ మనకు అనవసరం. 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రజాసేవ చేద్దామని వచ్చారు. ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చి స్థానంలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఆలోచనతో నేను పనిచేశాను గడిచిన 2 సంవత్సరాలు. కానీ అలాంటి ఇక్కడెక్కడ మీరు కనపడనివ్వకుండా మేము మహారాజులు అనుకుంటే ఎవరూ మహారాజులు కాదు. మన జీవితంలో ఒక అధికారి చేసినంత సర్వీస్ కూడా మనం చేయలేము. ఒక అధికారి 30 సంవత్సరాలు పూర్తి సర్వీస్లో ఉంటాడు, ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు. దీనికోసం మిడిసిపడిపోతే మనకి మిగిలిది ఏమి ఉండదు, జీరో ఉంటుంది. సహకరించి మీ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటే నేను చేశానని ఇప్పుడు నీరదపురం సర్పంచ్ గారు చెప్పాడు, అలా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా,
ఈసారి మీరు మీటింగ్కి వస్తే పూర్తిగా వస్తే పిలవండి, లేకపోతే మీటింగ్లు జరగకపోయినా మీటింగ్లు జరుగుతాయి. డెవలప్మెంట్ ఆపే పరిస్థితి మీకు లేదు ఏంటి, ఖచ్చితంగా చేయించి తీరుతాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దానికి ఇష్టం ఉంటే మీరు అందరూ కలిసి రండి, ఇష్టం లేకపోయినా మీ పార్టీకి మీ జెండా మోసుకుని మీ జాతగా కాపాడుకోండి. నాకేం ఐ డోంట్ కేర్. నన్ను అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు ప్రజలు, మీకోసం నేను పని చేయట్లే. నాకు ఓటేసిన ప్రజలకి కనీస అవసరాలు తీర్చడానికి నేను పనిచేస్తాను. మళ్ళీ రాసుకోండి, మీరు అన్నా కాకపోయినా వైసీపీ నాయకులు ఉన్న ఊళ్ళో కూడా నేను పనిచేసే తీరుతాను. అది గుర్తుపెట్టుకోవాలి. మనం గెలిచేదాకా పార్టీలు, గెలిచిన తర్వాత అభివృద్ధి. మనం నమ్మిన ప్రజలను మోసం చేసి మనం నమ్మిన వాళ్ళు మేము ఆ పార్టీ కాదు మేము పని చేయమంటే అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. మళ్ళీ నేను ఇలాంటి సంఘటన ఎదురైతే ఈ మండల ఆఫీసు అడుగెట్టకుండా మీరు ఉన్నసేపు స్పెషల్ ఆఫీసు పరిపాలన వచ్చిన తర్వాత మాట్లాడతాం. తమాషాగా ఉంది మీ అందరికీ. ఒక ఎమ్మెల్యేలు రమ్మని నేను పని మానేసుకుని ఊరు వెళ్ళేసి మానేసి నేను ఇక్కడికి వస్తే ఇప్పుడు సంతకం పెట్టానని చెప్పి అబద్ధం ఇప్పుడు వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని వెళ్ళిపోయారు మీరు అందరూ. ఏం జరుగుతుందని రాలేదు. ఇక్కడ ఎంతోమంది అధికారులు ఉంటారు, మండల గ్రాంట్ ఉంటుంది, అభివృద్ధి అనేది ప్రతి నిమిషం ఉంటుంది. ఎంత చేసినా ప్రజలు అడుగుతూనే ఉంటారు మనల్ని. మీరు రోడ్డు అయితే ట్రైన్ ఎడతారు, ట్రైన్ అయితే మంజిలు ఎడతారు, మంజిలు అయితే లైట్లు ఎడతారు, లైట్ అయితే కుక్కలు అంటారు, కుక్కలు అంటే కోతులు అంటారు. ఇవన్నీ ప్రజల అభిష్టానికి మనం పనిచేయాలి. అది మానేసి మీకు పార్టీలా మీరు మండల ప్రెసిడెంట్గా ఉండి మేము ఎంపీపీలుగా గెలిచిన తర్వాత ఊర్లను పక్కన పెట్టి మండలాన్ని పక్కన పెట్టి రాజకీయం చేస్తారా? చేయండి రాజకీయం. రాజకీయాలతో పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారికి ప్రజల్లో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. గత వైసీపీ హయాంలో సర్పంచులకు గౌరవం లేకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు మహాదశ తీసుకొచ్చారని అన్నారు. సర్పంచులకు గౌరవ మర్యాదలతో పాటు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు. సర్పంచులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి నుంచి తమ గ్రామ అభివృద్ధికి పాటుపడ్డామని ధైర్యంగా చెప్పుకునే విధంగా పవన్ అవకాశం కల్పించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సహకారంతో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ ప్రగతి పదంలో పయనిస్తుందని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్పంచులు అందరూ ఎంతో సంతృప్తిగా పదవీ విరమణ చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పార్టీలకు అత్యధికంగా మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే 5 సంవత్సరాలు ఎలాగా సర్వనాశనం చేసాము రోడ్లు కానీ ప్రజలను కానీ పల్లెటూర్లు కానీ. మేము ఇలాగే చేసుకుంటూ ఉంటే మేము ఇష్టం వచ్చేట్టు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మాతో కలిసి పనిచేసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం. అభివృద్ధిలో పార్టీలు ఎవరు వెళ్ళుకుంటాయి, పార్టీలు ఎవడో ఇష్టం వచ్చేట్టు చేసుకుంటాడు. పార్టీలు ఉండకూడదంటే మీరెవరు? ఏదో పార్టీ ఉండి మీరు జనసేన ఉండకూడదు అన్నారు, లేదా ఏంటి? ఇప్పుడు టీడీపీ ఉండకూడదు అన్నారు, మళ్ళీ వస్తుందా అన్నారు, రాలేదా ఏంటి? ఏదైనా జరగచ్చు. పార్టీని ఎవరు తీసేయలేరు, పార్టీలోంచి ఎవరు బలవంతంగా లాక్కోలేరు. లాక్కున్నాడు మన దగ్గర ఉండడు. వాళ్ళకి నిజాయితీగా ఉండి ఈ గ్రామం అభివృద్ధి ఆగిపోతుంది, రూలింగ్ పార్టీతో మనకు కలిసి వెళ్ళాలనే మనసులో ఎవడుంటే రావచ్చు. లేకపోతే మీ పార్టీకి మీ సేవ చేయొద్దని కానీ మీ మీద ఎలాంటి కక్షలు కాటనీలు కానీ నాకు లేవు. ఎన్నిసార్లు చెప్తున్నాం? మీకేంటి? ఏ ఎంపీటీసీని ఇబ్బంది పెట్టాను నేను? ఏ ఎంపీటీసీ ఎందుకు రాలేదు? మొన్న మీటింగ్ ఎందుకు రాలేదు? ఇంతమంది అధికారులు వస్తారు, ఇక్కడ మనం చేయవలసిన పనులు ఉంటాయి, మండల గ్రాంట్ ఉంటుంది, మార్చి నెల దగ్గరికి వచ్చేస్తూ ఉంది, బడ్జెట్ అయిపోద్ది, చేసుకోవాలని మనకలే ఉండాలి కదా. అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వదిలేండి. ఇంకా మాట్లాడాలంటే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇవాళ మీకు ఆలోచన చేయండి, ఒక పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు పంచాయతీరాజ్ మంత్రి అయితే ఇలా ఉంటుంది.
ఇవాళ 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్లో గత 2 సంవత్సరాల్లో హైయెస్ట్ వరకు 14 కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు. 25 కోట్లు జలజీవన్ మిషన్ కానీ, లేకపోతే 14 కోట్ల 16 లక్షలు మీ గ్రామాల అభివృద్ధికి కానీ తీసుకొచ్చాం. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఉన్న డ్రైన్లన్నీ చేసే అవకాశం నాకు వచ్చింది. మీరు పాడు చేయాలి, విష పురుగుల తయారైతే తయారవ్వండి. అభివృద్ధి చేయాలనుకుంటే కలిసి పని చేయండి. ఇదేనా కరెక్ట్ అనేది? నన్ను పిలవడం ఎందుకు, సంతకం పెట్టి వెళ్ళిపోవడం ఎందుకు అబద్ధం చెప్పి? ఖచ్చితంగా ఈ గ్రామాల అభివృద్ధి చెందడంలో ఈ కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు తెలియదా? నాణ్యం పండించారు, విలేజ్లో ఉన్నారు. ఆ ధాన్యం ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ తోలాలో, ఎవరు డబ్బిస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఏ ఊరికి వెళ్ళాలన్నా ఎలా తెలియని రోడ్లు పెట్టుకొని కనీసం మంచినీళ్ళు కూడా సప్లై చేయలేనటువంటి గ్రామాల్లో గడిచిన ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో మీకు అన్నీ నేను పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంటే సహకరించాలా మానేయాలా? వాళ్ళు మీ అందరూ సంతోషంగా ఉండదు, వాళ్ళ పదవి వదిలేస్తూ ఉంటాయి. కానీ మీ అందరినీ భాగస్వాములు చేయాలి. మీరందరూ కూడా ఆ విలేజ్లో మేజర్ పార్ట్ తీసుకుని అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను పిలిచాను తప్ప నాకేమీ మిమ్మల్ని అందరినీ పిలిచి జనసేన పార్టీలో రమ్మని నేను ఎవరిని అడగట్లేదు. మాకు అవసరం లేదు. నాకు వచ్చిన మెజార్టీ 65,000. కాబట్టి అందరూ కూడా దయించి మీరు మన స్థాయి మర్చిపోయి మనం చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టే నాటికి తాడేపల్లిగూడెంలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందని, రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ భారీగా నిధులు కేటాయించారని, ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్లు నిర్మించామని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి విద్యుత్తు, రక్షిత మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామని అన్నారు. పదవి కాలంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విబిజీ రామ్జీ పథకం నిర్వహణ కార్యాలయానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. 100 రోజులు పని దినాలను దిగ్విజయంగా నిర్వహించిన 2 మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషులత, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, పురపాలక సంఘం కమిషనర్ ఎం యేసుబాబు, జడ్బిటిసి ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీ సభ్యులు పశుమర్తి రామ కళ్యాణ్, వాడపల్లి సుబ్బరాజు, మద్దాల మణికుమార్, గట్టెం నాని, సర్పంచులు, మండల పరిషత్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.